ఈ ఇంటర్వ్యూ తర్వాత సరదా కంటే వైరల్ అయిపోతాం అనిపిస్తుంది. ఎందుకంటే వైరల్ స్టార్ ఇక్కడ ఉన్నాడన్నమాట. నమస్తే పెట్టింది. నమస్తే మేఘ్నా. పెళ్లి గెటప్ లో బాగున్నావు చంద్ర. ఇంకా పెళ్లి కూడా చేసేసుకోంటారా? పెళ్లి డ్రెస్ బాగుందని. అది 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 thumbnail దొరికేసింది సార్ మాకు. వర్కింగ్ విత్ చంద్రహాస్ వాట్ యు సే. ఎవ్రీ క్వశ్చన్ యు హావ్ టు లుక్ ఎట్ మీ. ఇంకా కొంచెం గ్యాప్. అలా చూస్తూ చూస్తూ ఉండండి, మేము మాట్లాడుకుంటాం. అలా కాదు బుజ్జమ్మ, డైలాగ్ ఆడుతున్నారు కదా, ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు మన టైటిల్ ఏంటి? బరాబర్ ప్రేమిస్తా. ప్రేమించు. ప్రేమిస్తాను. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. నా షో మాత్రం సరదాగా, బట్ ఈ ఇంటర్వ్యూ తర్వాత సరదా కంటే వైరల్ అయిపోతాం అనిపిస్తుంది. ఎందుకంటే వైరల్ స్టార్ ఇక్కడ ఉన్నాడు అనమాట. గత కొన్ని రోజుల నుంచి ఒక టైటిల్ మనందరినీ బాగా హంట్ చేస్తూ ఉంది. బరాబర్ ప్రేమిస్తా అంటున్నాడు. సో 6 తర్వాత నిజంగానే ఎక్కువగా మనం ప్రేమిస్తాం అనిపిస్తుంది టీజర్ ట్రైలర్ చూస్తుంటే. రైట్ నో టీం అందరూ ఉన్నారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అండ్ హీరోయిన్. అస్సలు లేట్ చేయొద్దు, టీమ్ తో మాట్లాడేద్దాం. హాయ్ ఐ లవ్ యూ. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. నమస్తే పెట్టింది. నమస్తే మేఘ్నా. హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను, చాలా బాగున్నాను. చంద్రరాజ్ గారు బాగున్నారు? చంద్రరాజ్ గారు మీరు? సూపర్ ఫైన్. ఎస్. సో హాయ్ సార్, సంపత్ గారు, డైరెక్టర్ గారు, గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. థాంక్యూ. యా హాయ్ ప్రొడ్యూసర్ చిన్ని గారు. మొత్తానికి ఫుల్ టూర్లు అవి ఇవి ప్రమోషన్లు ఇంటర్వ్యూలు బిజీగా ఉన్నారు. ఇంకా జరుగుతున్నాయి. ఫుల్ నడుస్తుంది కాబట్టి సుమన్ టీవీకి లాస్ట్ వచ్చారు. మామూలుగా అయితే ముందు వచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంచెం ఫుల్ బిజీగా ఉన్నారు కాబట్టి లాస్ట్. అలా ఏం లేదండి బాబు, వచ్చింది వచ్చినట్టు వెళ్తున్నాం అన్ని. మాకు ఎంత ప్రమోషన్ అయితే అంత మంచిది. బా, అసలు ఇక్కడ డైలాగ్ ఉందా సార్? తీసుకుని చేసాడు సార్. దట్ ఈస్ చంద్రహాస్ సార్ యాక్చువల్లీ. వచ్చేస్తా టైమింగ్ అది. టైమింగ్. లాస్ట్ వచ్చారంటే నేను అలా మేము చేయలేదు కదా, మళ్ళీ తప్పుగా తీసేసుకుంటారు. ఇది లాస్ట్ కూడా కాదు. చంద్ర ఇది లాస్ట్ కూడా కాదు. నాకు అసలే భయం ఎక్కువ. ఎవరికి? సార్ ఇంకోసారి చెప్పరా సార్? సార్ ఒకసారి చెప్పండి సార్, ఎవరికి భయం ఎక్కువ? దేని గురించి భయం? సార్ భయం అనేది మీ డిక్షనరీలో ఉందా సార్? ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఇంటికి వెళ్ళి చూసుకుంటా. ఎక్కడ చూసినా దొరకదు అది. భయం లేదు కాబట్టి అంత ఫోకస్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. బరాబర్ ప్రేమిస్తా నిజంగా టైటిల్ చాలా బాగుంది. అండ్ కంటెంట్ కూడా టీజర్ ట్రైలర్ చూస్తే చాలా చాలా బాగుంది. మా స్టార్ ని చాలా కొత్తగా చూసాం సార్. ఇప్పటి వరకు చూసి బోర్ అయిపోయింది, బట్ చాలా డిఫరెంట్ గా చూసాము. చాలా నేచురల్ గా చూస్తాం. నేచురల్ ఫైట్ లేదు, అదరగొట్టేశాడు. అండ్ పెళ్లి గెటప్ లో కూడా కనిపించాడు, పెళ్లి డ్రెస్ లో కూడా వదలట్లేదు అసలు. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ నేను కెప్టెన్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్. సంపత్ గారు బరాబర్ ప్రేమిస్తా అంటున్నారు. 6 తర్వాత మేము అంటే ఆల్మోస్ట్ మేము ప్రేమించేస్తాం అని అర్థం అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఒక సినిమాకి టైటిల్ రీచ్ ఎంత ఇంపార్టెంట్, సినిమా కూడా అంత సక్సెస్ అవుతుందని ఉంది. సో మేము ప్రమోషన్ స్టార్ట్ చేసేప్పటికే ఈ టైటిల్ చాలా మందికి తెలిసిపోయి అందరూ బరాబర్ ప్రేమిస్తా అంటే ఒక మంచి వైబ్ అనిపిస్తుంది. సో టైటిల్ గురించి ఇది అంటే మన డైరెక్షన్ టీంలో అర్జున్ గారు అని ఉండే, మేము ఒక 200 టైటిల్స్ చూసాము. 200 పైన. ఇంకా ఒక మినిమం ఒక 10-15 డేస్ ఓన్లీ టైటిల్ మీద కూర్చుంటే లాస్ట్కి అర్జున్ గారు అని ఒక డైరెక్షన్ టీం ఉన్నారు, ఆయన చెప్పారనమాట ఈ టైటిల్. ఫోర్స్ ఉండాలి, ఫ్లేవర్ ఉండాలి. ఇది ఏంటంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఫ్లేవర్ ఉండాలి టైటిల్ లో కూడా. సూపర్ సూపర్. సో అలా కానీ టైటిల్ చాలా బాగుంది. మా వినాయక్ గారు కూడా అప్రిషియేట్ చేశారు, టైటిల్ చాలా బాగుంది. అండ్ వినాయక్ గారు టీజర్ లాంచ్ చేసింది ఆయనే కాబట్టి ఫస్ట్ టైటిల్ బాగుంటేనే ఆడియన్స్ లోపలికి ఒక సినిమా వచ్చిందని చెప్పి వాళ్ళకు కూడా ఒక మైండ్ లో ఒక మంచి ఒపీనియన్ పడుతుంది. సూపర్. చిన్ని గారు ఫస్ట్ గా ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఎలా ఉంది ఈ ప్రమోషన్లు, బిజీ మొత్తం అంతా లైఫ్? బాగుందండి. ఎంత చేసినా సరిపోవట్లేదనే టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. ఇంకా చేయాలనిపిస్తుందా? ఎంత చేసినా ప్రమోషన్ ఇంకా సరిపోవట్లేదేమో అని భయం ఉంటుంది నాకు లోపల. ఓకే. అంటే మాక్సిమం రీచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్స్ తో ఉన్నాను నేను. బేసిక్గా నాకు సినిమా టేస్ట్ ఎక్కువ అండి. దీన్ని ఏంటంటే మన సినిమా అందరూ చూడాలి అనే ఇంటెన్షన్ మీదే ఉన్నాను తప్ప దీని ఫైనాన్స్ మ్యాటర్స్ గురించి ఆలోచించట్లే. అవును, అది కనిపిస్తుంది సార్ వర్క్ లో గానీ ప్రమోషన్స్ లో గానీ. అది నేను చెప్పాలంటే అదే మేము ఒక బడ్జెట్ అనుకుని దిగాము, దానికి ఒక 25% ఎక్స్ట్రా పెట్టేశాడు బికాస్ ఆఫ్ టేస్ట్. బేసికల్లీ మనం ప్లస్ ఆర్ మైనస్ ఒక 20-30% ఉంటుందండి ఎక్కడైనా బడ్జెట్లో. అది మనం డిసైడ్ అయ్యే వస్తాం, కానీ ఇంకా ఏం చేసినా సరిపోవట్లేదనే లోపల ఒక ఉండిపోతుంది. అది చిన్న స్పేస్ ఉంటుంది. లక్కీ సార్ మీరు అందరూ మంచి ప్రొడ్యూసర్ కదా. అదే బేసికలీ రాజమౌళి గారు చెప్పారు చూడండి, ఒక ప్రొడ్యూసర్కి 51% ఇంట్రెస్ట్ ఉండాలి డబ్బు కంటే కూడా, సినిమా మీద ఉండాలి. 49% డబ్బు మీద ఉండాలి అని రాజమౌళి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
సో అది నేను చాలా లైక్ సార్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ కాదు సార్, ప్రేమ ప్రేమ. ప్రేమ ఉంది. సూపర్. హాయ్ మేఘ్నా. హాయ్, ఎలా ఉన్నారు? ఓ తెలుగు సార్, అమ్మాయి అయినా సరే తెలుగు మాట్లాడుతుంది. ఓకే, ఎవరు నేర్పించారు? మొత్తం చంద్రరాజ్ గారా? హా, తెలుగు వస్తుంది తోడ తోడ ఆత? కొంచెం కొంచెం. కొంచెం కొంచెం వచ్చు. ఓకే, సో గుడ్ టు సీ వన్స్ అగైన్. లుకింగ్ గ్రేట్ యాక్చువల్లీ. ట్రైలర్ ఆల్సో. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ రైట్? మొదటి ఫిల్మ్, yes. మొదటి. అమ్మో, ఇంక నేను ఇంగ్లీష్ మాట్లాడే తెలుగు I మాట్లాడేస్తాను. try. నేనే వచ్చింది. రిలీజ్ అవబోతోంది ఫిల్మ్. ఫస్ట్ డెబ్యూ. ఇట్స్ లైక్ బేబీ యాక్చువల్లీ. సో హౌ యూ ఎక్సైటెడ్? I'm very excited. I think all of us have worked very hard on the film. So I'm hoping that it reaches people and does well. Yeah, it is like, I think it's everyone's baby, the film. ఓ So we hope it does well. And Barabar Premistha to me means like love fully, you know, or love you definitely. So I hope the audience definitely loves our film. సరే, భలే తీసుకున్నారు సార్ కాస్ట్ ని. యాక్చువల్లీ అమ్మాయి చాలా ధైర్యంగా ఉంది, కాన్ఫిడెంట్ గా ఉంది. సినిమా మీద ఇష్టం కూడా కనిపిస్తుంది వర్డ్స్ లో. కష్టపడింది అబ్బా, ఆ అమ్మాయి. అందుకే అమ్మాయి తీసుకున్నారు. పాపం బాగా కష్టపడిందండి. నేటివిటీ తీసుకురావడానికి ఆ మాడ్యులేషన్ కోసం చాలా కష్టపడింది. చంద్ర అంటే యాజ్ యూజువల్గా టక్కని ఫస్ట్ టేక్లో ఓకే చేసేస్తారు, కానీ పాపం అమ్మాయి చాలా కష్టపడింది. ఓకే. ఇప్పుడు హీరో గారితో మాట్లాడదాం సార్. నమస్కారం హీరో గారు, బాగున్నారా సార్? ఆల్ గుడ్. చాలా రోజుల తర్వాత సార్, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. బరాబర్ ప్రేమిస్తా. నేను ఎవరు ప్రేమించినా బరాబర్ ప్రేమిస్తాను. తెలుసు సార్ అది సో మాకు. నాకు తగ్గ టైటిల్ ఇచ్చారు అయిపోయింది ఫర్ ద ఫస్ట్ టైం. లక్కీగా. సో అందరు నేను పెట్టా అనుకుంటున్నారు, కానీ నేను పెట్టలేదు, నాకు సంబంధమే లేదు. బట్ యా, నేను బరాబర్ ప్రేమిస్తా. మా సినిమా పేరు కూడా బరాబర్ ప్రేమిస్తా. సో పక్కా February 6th జనాలు కూడా మమ్మల్ని బరాబర్ ప్రేమిస్తారు. కానీ చంద్రహాస్ ఇప్పటి వరకు చూసిన ఫిలిమ్స్ కి ఈ ఫిలిం కి నిజంగా చాలా వేరియేషన్ కనిపిస్తా ఉంది. అంటే కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉన్నావు. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. అంటే కొన్ని సినిమాలు మన మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా వస్తే మనం చూపించుకుంటాం అంటారు కదా. టీజర్ ట్రైలర్ చితకొట్టేసాను నిజంగా. చాలా చాలా బాగుంది. ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి బయట నుంచి? సూపర్ అండి. అదే నా గోల్ కూడా అదే ఉండింది. నేను ఏ సినిమా అయినా సినిమాకి డిఫరెంట్గా కనపడాలి అని. సో ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుందని అందరూ అంటున్నారు. చాలా బాగా చేశాను అంటున్నారు. టీజర్ ట్రైలర్ అప్రిసియేషన్ కూడా పీక్లో ఉంది అండ్ నోటెడ్ అయిపోయింది అందరికీ. ప్రమోషన్స్ మా అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఇంత చేసా నేను సరిపోతుంది అనుకుంటున్నాను, కానీ ఆయన ఇంకా సరిపోవట్లేదని ఇంకా చేస్తున్నారు. సో సరిపోవట్లేదు. అది అసలు చాలా లక్కీ నేను నిజంగా చెప్పాలంటే, ఏ మ్యాటర్లో అయినా. సో అంతే హ్యాపీ ఉంది, ఫుల్ పాజిటివ్ వైబ్ ఉంది. 6th రోజున ఇంకా చూడాలి. సూపర్ సార్. ఒక చిన్న క్వశ్చన్ స్ట్రైట్ మీకే. చెప్పండి మేడం. ఫస్ట్ ప్రొడ్యూసింగ్, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వై చంద్రహాస్ యాక్చువల్లీ? అంటే ఎందుకు చంద్రహాస్ ని పిక్ చేసుకున్నారు? ఎందుకంటే ఆల్మోస్ట్ అతను రికగ్నైజ్డ్ పర్సన్. ఇప్పుడు అందరూ ఏంటంటే రికగ్నైజ్ చేసే వాళ్ళనే తీసుకుంటున్నారు. కొత్త ఫిలిమ్స్ అయినా కూడా బాగా యాక్ట్ చేసినా వాళ్ళని మనం ప్రమోట్ చేయాలి. ఆల్మోస్ట్ తనకు తన్నే ప్రమోట్ చేసుకున్నాడు. సో అందరికి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. అలాంటిది చంద్రహాస్ ని ఎందుకు పిక్ చేసుకున్నారు మీ స్టోరీ? ఈ కథకి ఏదైతే వాళ్ళు ఎలా అనుకున్నానో, నేను యాక్చువల్లీ చంద్రతో పాటు ఇద్దరు ముగ్గురిని అనుకున్నాను, కానీ అసలు ఎవరు మ్యాచ్ అవ్వట్లేదు తనకి, ఆ బాడీ లాంగ్వేజ్కి, ఆ కథకి. అట్లాగే సేమ్ మేఘనా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అక్కడ ముంబైలో ఇంచుమించు 55 మెంబర్స్ ఆడిషన్ చూసాను. తనకి దగ్గరగా ఎవరు కనపడలేదు. పోనీ కంపేర్ చేసుకుందాం పోనీ ఇంకొకరితో అంటే, కొంచెం ఆ పర్సనాలిటీ కానీ ఆ యంగ్నెస్ కానీ ఇద్దరికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ చంద్ర ఆల్రెడీ మనకు ఓకే అయ్యాడు ప్రాజెక్ట్లో, నెక్స్ట్ మేఘనా కావాలి కాబట్టి తనకి ఎవరైతే సూట్ అవుతారో ఏజ్ గ్రూప్ కానీ వాట్ ఎవర్, మనం ఆ యంగ్నెస్ కనపడాలి ఆ కథలో. సో దానికోసం ఆల్రెడీ ఇంకా ఆ అమ్మాయిని కూడా తీసుకోవడం జరిగింది. చంద్రయ్య గురించి మనకి తెలిసిన విషయమే, ఎందుకంటే పబ్లిక్లో బాగా తెలిసిన ఫిగర్. ఈవెన్ యాక్టింగ్ సైడ్ అయితే ఇంక చెప్పుకోక్కర్లేదు మనం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి వచ్చినాయే కాబట్టి అవి జీన్స్లో ఉన్నాయి. నేనైతే అది బిలీవ్ చేశా ఫస్ట్ నుంచి. అలాగే తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. ఎందుకంటే మేము ఎప్పుడైనా ఏదైనా ఒక డైరెక్టర్ ఏదైనా చెప్తే ఆ షాట్ ఇమీడియట్గా ఫస్ట్ టేక్లోనే చేసేస్తాడు, సింపుల్గా చేసేస్తాడు తను. అంటే అది బేసిక్గా వచ్చింది లోపల నుంచి. అది మనం యాక్టింగ్ చెయ్యి అని చెప్పాలి అనేది లేదు అక్కడ. లేదా తనదే చెప్తాడు, ఇది ఈ విధంగా కాకపోతే మనం ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఈయన అడుగుతాడు, డైరెక్టర్ని అడుగుతాడు ఆయన. నేను అబ్జర్వ్ చేశా. అది చిన్న పాయింట్. ఇట్లా అనుకుంటున్నాను నేను, ఇది అంటే మీరు చెప్పింది ఓకే, అది ఇట్లా కూడా చేస్తాను చూడండి అంటాడు. అది కూడా చేస్తాను చూడండి. అంటే అది నాకు అబ్జర్వ్ సో చేశాను బాగా. అంటే ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, అంటే మనకు కొన్ని పర్స్పెక్టివ్లో చూస్తే తను కూడా ఇంకో పర్స్పెక్టివ్ చూస్తే బాగుంటుందేమో అన్న అట్లా చూసిన యాడ్స్ కూడా అయినాయి అన్నమాట. సూపర్. నేను చేస్తే మాత్రం సరిపోదు, అక్కడ తీసుకునే పర్సన్ కూడా వాళ్ళు ఉండాలి. సో వాళ్ళు కూడా ప్రతిసారి నేను ఒకటి చేసిన తర్వాత నేను ఇంకొకటి చేస్తా అంటే
దే ఆల్వేస్ యూస్ టు సార్ చేయండి, కమ్ ఆన్ వీ కెన్ డు ఇట్ అంటే బేసిక్గా తను చేసేదానికంటే ఇంకా మించి మనం చూపించక్కర్లేదు అనిపిస్తుంది. సో రెండు మాకు ఇది వీళ్ళ చాలు attitude అంటే ఉంది. వాళ్ళు అడిగింది ఇచ్చి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తా. ఎడిట్ రూమ్ లో వాళ్ళు ఇష్టం కదా ఇంకా. సో అలా ఎక్స్ట్రా ఇవ్వడం గురించి కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తాడు తను. అంటే ఇలాంటి యాక్టర్లు కావాలి కదా సార్, డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ. ఈ ఉండాలి. సినిమాకి తను ది బిగ్గెస్ట్ సెట్ అనమాట. సెట్. ఎందుకంటే సినిమా అంతా తన షోల్డర్ మీద వెళ్తుంటది. సో తను ఎక్కడ డౌన్ ఎనర్జీ కనపడినా ఏది కనపడినా కూడా అంటే అక్కడ డ్రాప్ అయిపోద్ది సినిమా. అది మనం యాక్ట్ చేయనక్కర్లేదు, వెరీ న్యాచురల్గా వెళ్ళిపోతుంది. అది యాక్టింగ్ మనకు దృష్టిలో, తన దృష్టిలో యాక్టింగ్ కాదు అది. అంటే క్యారెక్టర్ క్యాజువల్ జనరల్, అంటే తెలంగాణలో ఉన్న ఒక పల్లెటూరు కుర్రాడు ప్రజెంట్ ట్రెండింగ్ ఎలా ఉన్నాడు అనేది కథ కాబట్టి అతనికి ఈజీ అయింది. అవును, బాడీ లాంగ్వేజ్ కూడా ఫ్రీగా ఉంటది కాబట్టి బాగా సెట్ అయిపోయింది. అదే మొన్న అన్నారు చూడండి, ఏదో ప్రదీప్ గారు ఒక స్టేజ్ మీద అన్నారు, స్ట్రైట్ గా నుంచోడు ఇదే చూడడం అన్నారు. అది నిజం సార్. ఎప్పుడున్నా స్టేజ్ ఎక్కినా కూడా ఇటు నుంచి అటు వాక్ చేస్తూనే ఉంటాడు. అంటే ఏదో ఒక ఎనర్జీ కనిపిస్తా ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం నాకు కూడా అనిపించింది. అంటే అది విత్ ఏజ్ అనేది ఎప్పుడైనా కొంచెం ఆ సెటిల్ వస్తుంది. నేను యంగ్గా స్టార్ట్ చేశా కాబట్టి ఆ సెటిల్ కనపడి ఉండదు అందరికి, బట్ ఇప్పుడు కొంచెం వస్తుంది లేండి. వయసు తెలుసుకోమంటారా ఇప్పుడు? చంద్ర 25 చెప్పేస్తావు కదా ఓపెన్ గట్లా. ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సూపర్. మేఘ్నా, ఫస్ట్ డే, ఫస్ట్ షాట్, that was what you felt actually? Any nervousness, overload, happiness? I was nervous because it was a new language. But Sampath sir and Chinni sir were like, we are not worried. Why are you worried? So I think that gave me a lot of confidence. Okay. And then everything was a very good experience. As soon as they said that, there was no pressure, and then I was just enjoying myself Okay. in front of the camera. After releasing the teaser or trailer, which kind of compliments and comments you got it? Like families, friends? So actually in Hyderabad, everyone has told me you look exactly like a Telugu Ammai. Yes, exactly. So a big compliment because exactly who I'm supposed to be in the film. So I guess the portrayal is right and something works. So that was the best compliment I've got. That you Okay. look exactly like a Telugu Ammai. Okay. So I was, thank you. ఓకే, సూపర్. సార్, ధర్మాన వాళ్ళని నమ్మొచ్చండి? ఎంత నవ్వేవు. ధర్మాన్ కర్మాన్ అవి మేము సినిమాలో మేము క్రియేట్ చేసినవి. ఏం చంద్రరాజు, అది అది నాకు సినిమా అర్థం చూడాలి. కాలేదు. ఇంకా మీరు అది చూడాలని అర్థం అవుతుంది కానీ వాళ్ళని నమ్మడం ఏంటి, మన మనిషి అన్న వాళ్ళందరినీ ఎవరైనా నమ్మండి మీరు మోసపోయేంత వరకు. ట్రస్ట్ ఎవ్రీవన్. సార్ ఏంటి సార్ ఇది? ఆన్సర్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడేశాడు. ట్రస్ట్ ఎవ్రీవన్, లవ్ ఎవ్రీవన్, అదే బరాబర్ ప్రేమించడం. అంటే హీరోయిన్ మాకు చెప్తుంది ధర్మాన వాళ్ళని అసలు నమ్మొద్దు, అటువైపు వెళ్ళొద్దని హీరోయిన్ పర్సన్ వైపు నుంచి చెప్తున్నారు. అదే జస్ట్ కొంచెమే కదా, సినిమాలో ఇంకా వేరే చెప్పొచ్చు కదా, సినిమా మొత్తం చూస్తే తెలుస్తుంది ఏం చెప్పాలి. అంటే ఆ ధర్మాన అనేది బాగా హైలైట్ అయింది, అందుకనే ధర్మాని అంటే కర్మాని కర్మాని. 2 గ్రూప్స్. అచ్చా, ధర్మాని కర్మాని. సూపర్, చాలా బాగున్నాయి అయితే వర్డ్స్ కూడా. రియల్ క్యాస్టులు పెట్టకూడదు, సో అందుకనే మేము ఓన్ గా క్రియేట్ చేసి పెట్టాము. అర్థమైంది. బట్ మెసేజ్ అనేది దాని మీదనే ఉంటుంది. మంచిగా పెళ్లి గెటప్ లో బాగున్నావు చంద్ర. థ్యాంక్ యూ. కానీ ఆ పంచకట్లోనే ఫైట్ కూడా అదిరిపోయింది. అంటే నిన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా డైరెక్టర్ చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎవరన్నా చెప్పారు, అమ్మ గాని నాన్న గాని చెప్పారు చెల్లి గాని? అలా ఆ లుక్ చాలా Look సెట్ అయింది, బాగున్నానని చెప్పారు. కానీ అంతే, అది చెప్పిన ప్రతిసారి నెక్స్ట్ ఇంకా పెళ్లి కూడా చేసేసుకోంటారా, పెళ్లి డ్రెస్ బాగుందని అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవాలందా? లేదు నాకు. మరి ఎందుకు చెప్పావు నాన్న? మీరు అలాగే స్టార్ట్ చేశారు, ఆ పెళ్లి డ్రెస్ లో బాగున్నావు, Sir, పెళ్లి అంటే బయట మొన్న కూడా యాక్చువల్లీ బేసిక్ గా మన డేట్ లాంచ్ చేసినప్పుడు కూడా మా పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేస్తా అన్నాడండి. నిన్న ఒక షోకి వెళ్తే అక్కడ లేడీస్ షో అది, వాళ్ళు కూడా ఎవరు హీరోయిన్ కోడలా అదా ఇదా అని చెప్పి అడిగేస్తున్నారు. నాకు ఎందుకు అట్లా అడుగుతున్నారు పెళ్లి అంటే, మేబీ అలా షార్ట్ వల్ల అయి ఉండొచ్చేమో. ఇంకా టైం ఉంది చంద్ర నీకు. Pelli is married. You're getting married? అది మంచిగా thumbnail దొరికేసింది సార్ మాకు. అయిపోయిన తర్వాత పెళ్లి ఇస్ మ్యారేజ్ మొత్తం అయిపోయిందమ్మా, డాన్సర్ కూడా వచ్చేసింది. కాదు చంద్ర, వాట్ అబౌట్ మ్యారేజ్? యాక్చువల్లీ నీ పర్సెప్షన్ లో మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి నాన్న? ఏమో ఇప్పుడు తెలియదుగా నాకు. చిన్నపిల్లలు 25 years అని అడిగితే పెళ్లికి ఏం చెప్తాడు, ఏం చెప్పాడు. అది సరే, 30 ఏళ్ళు వచ్చాక అడగనా? Question is, do you 35 ever వచ్చాక want అడగను. to get married? ఎస్, I- బాగా I అడిగా. don't want to get married right now. It's too young. సరే, విచ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? I don't know. We will see.
ఇప్పుడు తెలియదు నాకు నాన్న ఎందుకు అంటే నీ ఇష్టాన్ని ఇంట్లో గౌరవిస్తారు, ప్రభాకర్ గారు చేస్తారు గౌరవిస్తారు, అమ్మ చెల్లి. లవ్ చేస్తే ఒప్పుకుంటారు అదేం లేదు రాసేసుకుంటాం అయితే. ఆ, ఓకే, ఏమో చూద్దాం నువ్వే కదా అన్నావు. ఇప్పుడు మన టైటిల్ ఏంటి? బరాబర్ ప్రేమిస్తా ప్రేమించు. ప్రేమిస్తాను ఓకే, జస్ట్ క్యాజువల్ గా ఉన్న చనువుతో అట్లా అడుగుతున్నాను సార్, అంతే. పర్లేదు మీకు ఆ చనువు ఉంది. ఓకే, సూపర్. కానీ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ థ్యాంక్స్ ఈయన చెప్పాలి. ఇప్పటి వరకు సినిమాలు చూసిన కంటే ఈ ఈ ట్రైలర్ సినిమాలో నేను ఏ మంచి కనిపిస్తున్నా ఏదున్నా అక్కడే చెప్పాలి థ్యాంక్స్, ఎందుకంటే లుక్ వాళ్ళ కాదు నాన్న, creation ఏ కదా. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అదే నువ్వు ఆ కర్ర తిప్పే విధానం, కొట్టడం, తర్వాత ముందు హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్యన కూడా ప్రేమ వచ్చిపోతే ముందు ఇద్దరికి పడదు ఒకరికొకరికి. అది ఎక్కడ చూడలేదు మేము అసలు. అంటే పాత పెద్ద సినిమాల్లో కదండి సేమ్ స్టోరీ, ఇద్దరికి పడదు బట్ లవ్ వస్తది, తర్వాత ఒకరికొకరికి ఎమోషనల్, మళ్ళీ హీరోయిన్ కోసం ఫైట్లు చేస్తారు. హీరో గారు చాలా ఫైట్లు చేశారు అర్థమైంది. చేశారు. చేశారు, ఎన్ని ఫైట్లు చేసుంటావు? నేను అలా కౌంట్ చేసుకోలేదు, మేబీ మంచి ఫైట్ సీక్వెన్సెస్ ఒక 3 ఉంటాయి అనుకుంటా, 3-4. ఇట్లే ఉంటాయి. సార్ ఎట్లా చేస్తాడు సార్ ఫైట్స్ అంతా, లొకేషన్, డైలాగ్స్ అంతా ఓకే, ఫైట్ వైజ్ వస్తే ఎంత కష్టపడతాడు? బేసికల్ గా ఏంటంటే ఫైట్స్ అంటే చాలా మంది కష్టపడరంట, లవ్ సీన్స్ కి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారంట హీరోస్. సో మన హీరో గారు ఏంటి ఫైట్స్ ఎలా ఫైట్స్ కష్టపడ్డాడు? ఆయన చాలా ఈజీగా చేస్తాడు మనోడు, ఈజీగా. చాలా ఈజీ. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అంత హైట్ నుంచి దూకాలనుకో, మాస్టర్లు వెళ్ళి రోప్ అని అదని ట్రై చేస్తుంటే ఎందుకు దూకేస్తాడు. అట్లనే ఫస్ట్ సినిమాకి ఏదో షూట్ లో చిన్న దెబ్బ కూడా దెబ్బ తగిలింది. తగిలింది, అవును, అవును. కానీ మా సినిమాలో అట్లాంటి ఏం జరగలేదు, అన్ని సేఫ్ అన్ని చూసుకున్నాం. అంటే తనకి పెద్దగా టఫ్ అనిపించదు, ఈజీ, బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటది కాబట్టి. కానీ తనకి పెట్టుకునే వాళ్ళకి కొంత ప్రాబ్లం ఉంది సార్. ఆ హైట్ కి మ్యాచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఫైట్ చేయాలంటే, అంత హైట్ ఉన్న వాళ్ళని సపోజ్ ఉన్న వాళ్ళని తీసుకురావాలి, కష్టం కదా. అదే. కదా. అంతే 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 నెక్స్ట్ అది. లేదంటే- సినిమాలకు ప్రాబ్లం, మాకు అవ్వలేదు. ఓకే, సూపర్. సార్ చిన్ని గారు, మానిటర్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే వీళ్ళిద్దరు నిజంగా క్యూట్ గా ఉన్నారు, ఇద్దరు కపుల్. బాగున్నారు. బరాబర్ ప్రేమిస్తా అంటే మేము ఇది ఇట్లా ఇదే వెళ్తుందండి బయటికి, క్యూట్ గా చాలా ఉన్నారు. ఈ అమ్మాయి క్యూట్ గా క్యూట్ గా ఉంది. ఫ్రెష్ గా, నేను ఒకటి చూపించాలి సార్, ఒకటి హార్ట్ఫుల్ సోల్ ఎట్లుంటారు అట్లున్నారు ఇద్దరు. ఆ ఒక పోస్టర్ సార్ రిలీజ్ చేశారు సార్, అంటే ఆయన స్టేటస్ కూడా పెట్టారులేండి. అవి చూసినప్పుడు ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. Poster ఏంటిది, ఏమైంది? recreation దే? ఆ, యా, యా, రీక్రియేషన్. ఇది నిజమేమో అనుకున్నారు, కానీ వెనకాల పోస్టర్ చూసిన తర్వాత సార్ కూడా స్టేటస్ పెట్టారు సార్. నేను ఎందుకని పనికొచ్చాను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అంటే ఇలా ఎప్పుడు సార్ ని చూడలేదు సార్ మేము, కొత్తగా ఉంది. చంద్ర యా పోస్టర్ రీక్రియేషన్, ఆ వెనకాల పోస్టర్ రీక్రియేట్ చేసాం. బాగుంది. థ్యాంక్ యూ. నీకు కూడా నచ్చిందా? యా అందరికి నచ్చింది, అది మంచి వైరల్ కూడా అవుతుంది. వైరల్ అయింది. ఫుల్. సో క్రియేటెడ్. Very cute. వెరీ క్యూట్. ఓకే, బోత్ ఆర్ క్యూట్ సార్, యాక్చువల్లీ బాగున్నారు ఇద్దరు. కాకపోతే వీళ్ళ మధ్యన లవ్ ఎలా జనరేట్ అవుతుందని నిజంగా సినిమా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి సంపత్ గారు, బిఫోర్ మీరు చాలా సినిమాలు చేశారు, బట్ ఈ ప్రాజెక్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంది. ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఎ డైరెక్టర్? కెప్టెన్ మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు Feb 6th వరకు థియేటర్ లో ఆడియన్స్ మధ్యలో సినిమా చూడడానికి? అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు ఒక 2-3 షోలు వేసామండి, చాలా పాజిటివ్ వచ్చింది. ఓ అంటే ఐ మీన్ డిస్ట్రిబ్యూషన్ గురించి అయినా ఏదైనా కూడా చాలా పాజిటివ్ వచ్చింది. సో అంతే పాజిటివ్గా ఉన్నాను. ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంతకుముందు నేను ఇష్టంగా ఏకన్నా ఒక 2 సినిమాలు చేశాను. ఒకటేమో ఒక లవ్ స్టోరీ, సాఫ్ట్వేర్ సిటీ బ్యాక్డ్రాప్, ఇంకోటేమో ఒక కమర్షియల్ జోన్. అది ఎందుకు కొత్తగా ఒక ఫ్రెష్ యంగ్ లవ్ స్టోరీ చేద్దామన్న ఒక కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ తిరుపతి అని ఉన్నారు, ఆయన ఒక చిన్న లైన్ చెప్పారు. సో ఆ లైన్ నచ్చి ఇంకా అక్కడి నుంచి ఫుల్గా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయి చేసాం అనమాట. అంటే నేను ఏదైతే ప్రజెంట్ చేద్దామని ఒక యంగ్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేద్దాం అనుకున్నానో అది ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాను దీనికి. సో Okay. ఆ ఫ్రెష్నెస్ వీళ్ళ త్రూ ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేశారు. చిన్ని గారు, ఇప్పుడు సినిమాల మీద డబ్బు పెట్టడం అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు, బట్ సినిమాని ప్రేమించే వాళ్ళు మాత్రమే సినిమా మీద డబ్బులు పెడుతున్నారు. ఒక చిన్న సినిమా వచ్చిందంటే థియేటర్స్ కష్టం, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడే విధానాలు త్వరగా యాక్సెప్ట్ అవ్వవు. అవును. సినిమా తీసేయడం ఈజీ, సినిమాని బయటికి తీసుకురావడం చాలా కష్టం, టఫెస్ట్ టాస్క్ కరెక్ట్ యాక్చువల్లీ. పాయింట్ అండి. సో ఏంటి యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఏం చెప్తారు? బేసిక్గా నేను 3-4 months నుంచి ఇది ఫేస్ చేశాను. నాకు కొంచెం బన్నీవాస్ గారు హెల్ప్ చేశారు ఈ విషయంలో. అలాగే సునీల్ నారాయణ్ గారు కూడా ఏషియన్ పిక్చర్స్ నుంచి మనం రిలీజ్ చేస్తున్నామండి నైజాం అంతా, ఆయన కూడా వెంటనే పాపం ఓకే చేశారు. అలాగే బన్నీవాస్ గారు మన గీతా తరపున వీళ్ళు ఏపీ అంతా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని అని చెప్పారండి. ఆ 3 monthsలో కూడా నేను చాలా స్ట్రగుల్ చేశాను థియేటర్స్ దొరక్క. ఎందుకంటే మనం పెద్ద సినిమాలను అబ్జెక్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి. అది డిసెంబర్లో ఇంచుమించు 40 సినిమాస్ రిలీజ్ అయినాయి. మేము ముందు డిసెంబర్లో 19th అనుకున్నాం ఫస్ట్, తర్వాత 25th అనుకున్నాం,
తర్వాత అట్లా అలా గెంటుకుంటూ మళ్ళీ జనవరి అంటే ఇంకా ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. అన్నీ మెగా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆ టైంలో. సో, ఇంక సరే అని చెప్పి చూసాము. ఇంక 6థ్‌కి రావాల్సొచ్చింది ఫైనల్లీ. 6థ్ ఈస్ ద బెస్ట్ డేట్ అనిపించింది ఉన్న ఆటిల్లో. వాలంటైన్స్ డేకి పెడదామన్నా కూడా మన ప్రీవియస్ 1 వీక్ ముందు నుంచే మనం వెళ్దాము అనే ఆలోచన వచ్చి 6థ్ పెట్టుకున్నాం ఫిబ్రవరి. థియేటర్స్ విషయంలో జనరల్‌గా ఉందండి, ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే మంచి థియేటర్స్ పెద్ద సినిమాలకే ఇవ్వడం అనేది బేసిక్‌గా జరిగేదే ఇది. మాకు ఓన్ థియేటర్ ఉంది కొవ్వూరులో, గాయత్రి థియేటర్. అది మేము వేరే వాళ్ళకి ఇచ్చేసాము. మొన్న రీసెంట్‌గా ఇచ్చాము. సో, మేము అబ్జర్వ్ చేసిందేంటంటే, మంచి థియేటర్ ఉంటేనే జనం పబ్లిక్ కూడా వెళ్తున్నారు. కానీ మూవీని చూసి వెళ్ళాలి జనాలు. నేను అదొకటి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అట్ ద సేమ్ టైమ్ ఎగ్జిక్యూటర్స్ కూడా చెప్తా. థియేటర్స్ బాగుండాలి, బాగుంటేనే ఆడియన్స్ వస్తారనేది. ఇప్పుడు మినిమమ్ ఇప్పుడు అందరూ కూడా ఒక స్టేజ్‌కి అలవాటు పడ్డారు కదండీ! మామూలు ఇది ఫెసిలిటీస్ బాగుంటేనే వెళ్తున్నారు. మనం పెట్టేది 150 రూపీస్ అయినా ఏదైనా కూడా బాగుంటేనే వెళ్ళాలి అనేది ఇదొచ్చింది. అందరికి ఒక ఆలోచన వచ్చింది. అంతకుముందు జనరేషన్స్ అంటే ఎలా ఉన్నా టూరింగ్ టాకీస్‌లో వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలా వెళ్ళట్లే. ఇప్పుడు బాగుంటేనే మనకు మంచి థియేటర్‌లో వెళ్దాము అనే ఆలోచన వచ్చేసింది. సో, దానికి తగ్గట్టుగా మేము 2011లో రెనోవేషన్ చేసామండి గాయత్రి థియేటర్. హ్మ్. అక్కడి నుంచే మొత్తం చేంజెస్ చాలా ఎక్కువ జరిగినాయి మా చుట్టుపక్కల. ఈ థియేటర్ వచ్చాక ఈ క్రౌడ్ పుల్లింగ్ బాగా పెరిగింది. థియేటర్ బేస్ చేసుకొని అనే ఉద్దేశంలో చాలా థియేటర్స్ చుట్టుపక్కల అన్నీ కూడా రెనోవేట్ చేశారు. సో, అట్లాగే ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా కొంచెం మారారిప్పుడు. మనం కూడా ఆడియన్ కూడా జనరల్‌గా 2 ఆలోచించాలి. అంటే నేననేది ఆడియన్ తప్పు చేయట్లేదు. ఆళ్ళ కంఫర్ట్సే మనకి ఇంపార్టెంట్. కంఫర్ట్ కోసమే కదా ఎంటర్‌టైన్‌మెంట్‌కొస్తారు. సో, మనం మంచి థియేటర్స్ చేయడమే కాకుండా ఏదైనా కంటెంట్ బావుంటే ఏ థియేటర్‌కైనా ఎళ్ళాలనేది నా ఉద్దేశం. ఓకే. అది. సూపర్. సూపర్. 'హీరో' గారి సినిమా చూసారా మీరు? హ్మ్. ఎట్లా అనిపించిందండి? చాలా బాగుంది. చాలా బాగుంది. మంచి సినిమా. హ్మ్. కంటెంట్ గాని అంటే మీకెక్కడ బోర్ కొట్టదు. 4, 5 టైమ్స్ మీకు ట్విస్ట్స్ ఉంటాయి. ఎక్స్‌పెక్ట్ చే చే కొన్ని సినిమాల్లో మనం ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం ట్విస్ట్ ఇది రాబోతున్నది రా ఇందులో ఎక్స్‌పెక్ట్ చేయకుండా మనకి మంచి ట్విస్ట్‌లున్నాయన్నమాట. ఆ ట్విస్ట్‌ల వల్ల మీకు సినిమా అంతా ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా యూ విల్ కంప్లీట్‌లీ బీ హుక్డ్ సినిమాకి. సో, అలాంటి సినిమాలు పక్కా నడుస్తాయి. చంద్రహాస్ యాస్ ఎ పర్సన్ నువ్వు మీడియా అన్న అందరికీ తెలుసు. ఎందుకంటే మాట్లాడుతావు మంచిగా అందరితో. అన్‌కండిషనల్ లవ్ చూపిస్తుంటావు. కాబట్టి కెమెరాలో చూపిచ్చేది, బయట కనిపిచ్చేది ఒకలా ఉండదు. అండ్ ఇంకొకటేంటంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి నెపోటిజం గురించి మాట్లాడుతుంటారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ మంచి సెలబ్రిటీలయితే పిల్లలకి కేక్ వాక్ లాంటిది అంటుంటారు. బట్ నీ జర్నీ చూస్తే నాన్నగారు ఎంత బిజీగా ఉన్నా గూడా ప్రాజెక్ట్స్ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు. నీకు నచ్చితేనే సినిమా చేస్తావు. అవును. అది కొన్ని కొన్ని సందర్భాల్లో బయట చెప్పిన సందర్భాలున్నాయి. బట్ చాలామందేంటంటే ఈ ఏదైతే స్టార్డమ్ ఉందో ఫ్యామిలీది అదే పిల్లలకొస్తది. వాళ్ళు పెద్ద కష్టపడక్కర్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, అలా ఆలోచించే వాళ్ళకి నువ్విచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఎవరి కష్టమైనా కష్టమే. నువ్వు ఇప్పుడు మేబీ ఫస్ట్ ప్రాజెక్ట్‌కి లేదా నెక్స్ట్‌కే ఉపయోగపడొచ్చేమో కొంచెం స్టార్డము. బట్ ఎండ్ ఆఫ్ ద డే నీకు టాలెంట్ ఉండి నువ్వు కష్టపడగలుగుతున్నావు అంటేనే అది కంటిన్యూ అవుతుంది. నేను మొన్న ఒక అన్న మాట వైరల్ అవుతుంది. నేనేమన్నానంటే ఒకవేళ మా ఫాదర్‌కి నేను పుట్టుండకపోతే ఆహ్, ఎట్లా పడితే అట్లా జూనియర్ ఆర్టిస్ట్ రోల్స్ కానివ్వండి, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు అవ్వండి, తిరిగి కష్టపడి నేను కొంచెం ఎక్కువ సినిమాలు అంటే ఎట్లో అట్లాగా మొహమాటం గాని, ఇబ్బంది గాని లేకుండా చేసేవాడిని. డైరెక్ట్‌గా ఇలా హీరోలా కాకుండా అన్నట్టుగా చెప్పాను. అది నేను హీరోగా వందల సినిమాలు చేసేసేవాడిని అన్నట్టుగా ఎళ్ళింది. బట్ అలా కాదు. బట్ ఎవరైనా సరే కష్టపడాలనేది నేనంటా. అలా అయినా ఇలా అయినా కష్టపడి నువ్వు కావాలనుకున్న గోల్ సాధించాలి. సాధించాలంటే కష్టపడాలి. కష్టపడితే బేసిక్‌గా ఇది రన్ తనకి వస్తుంది. తన నోటి నుంచి ఏదొస్తే ఏ పాయింట్ వస్తే మనం వైరల్ పట్టుకున్నాం చేద్దామా అని అని చూసావా? చేసేవారు. ఎలా పడితే అట్లా. నాకది అర్థం కాలే అసల. అవకాశాలు ఆర్ ఆపర్చునిటీస్ అనే వర్డే నేను వాడలేదు. అసలు ఆ ఇంటర్వ్యూ మొత్తంలో నేను వాడలేదు. బట్ అవకాశాలు ఎక్కువొస్తాయి లేదా ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువొచ్చేవేమో అని సెంటెన్స్ ఏసేసి అది వైరల్ చేశారు. కానీ అలా అనలేదు అసల. లేదండి, బేసిక్‌గా పాపం తన బేసిక్‌గా ఆ తను సెన్స్ కాదు తను. కొంతమంది ఏంటంటే హైలైట్ చేసుకోవడం కోసం ఇచ్చారు కదా కొన్ని సార్ వాళ్ళు. ఇస్తారు. బిరుదు ఇచ్చారు కదా యాటిట్యూడ్ స్టార్ అని. అది కొంచెం కంటిన్యూ చేయడం కంటిన్యూ కోసం కంటెంట్ చేయడానికి కావాలి ఉద్దేశాలు వాళ్ళకి. అంతే. తను కానీ ఎక్కడ జెన్యూన్‌గా పాపం మాట్లాడతాడా తను అని. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే గానీ, ఆ టైప్ ఆఫ్ ఆలోచన ఉండదు. నేను అబ్జర్వ్ చేశా. అండ్ ఆల్సో అలా వైరల్ అయింది. ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు అని కూడా నాకేం లేదు. నాది బరాబర్ ప్రేమిస్తా. నేను బరాబర్ ప్రేమిస్తా. అంతే. బరాబర్ ప్రేమిస్తానే బరాబర్ ప్రేమిస్తా. అంత బరాబర్ చేస్తాం. అంతే. బరాబర్ మాట్లాడతాం. అనిపించినట్టు ఉంటాను. అలా ఉండడమే నాకు కంఫర్ట్. అలాగే నేను నా లైఫ్ లీడ్ కానీ చేస్తాను. ఇప్పుడు అంతే. ఎవరైనా చూసి థింక్ చేసేది కూడా ఎవరైనా అట్లా అసలు ఎవరు మాట్లాడరు. ఒక సన్ ఆ! నేను అలా కానీ ఇప్పుడు తను చెప్పిన విధానం కూడా బాగుంది కదా సార్. సన్ కాకపోతే
క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఇంకో చేసి ఆ, నేను ఎదుగుతానన్న ఏదైనా జూనియర్ ఆర్టిస్ట్ అని చేయొచ్చు కూడా అన్నారు. అన్నాడు. అది తప్పే ఉందండి. అవును అంతే. అప్పుడు అవకాశం వచ్చుడే ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతారు అంటే కాబట్టి అదే అది నేను చెప్పేది. కాకపోతే ఇలా చేయొచ్చా అని లేదు రాయడం అనేది అలవాటు ఎందుకు కదా. జూనియర్ ఆర్టిస్ట్ స్పెసిఫిక్ చేశానంటే మా సినిమాల్లో కూడా అన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, నేను వాళ్ళందరితో పలకరిస్తా, అందరితో మాట్లాడతాను, వాళ్ళ కష్టం చూస్తా నేను. పాపం మా క్యారెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళ డైలాగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత నేర్చుకొని ఆ ఒక్క డైలాగ్ అయినా సరే ఇంట్రెస్ట్గా పెట్టి దే వాంట్ రికగ్నిషన్ కోసం చేస్తారు. మన సినిమాలో కూడా ఒకదానికి పాపం ఒక ఆయన 3-4-5 టేకులు తీసుకున్నారు ఆయన. అప్పుడు ఎమ్మటే వేరే వాళ్ళకి ఇద్దామంటే లేదు ట్రై చేయని పాపం కష్టపడుతున్నారు కదా అని మనం చేసాము. ఒక ఆయన గుర్తున్నారా, అవునండి. ఊరు సీన్ దగ్గర. సో నేను ఆ కష్టం గమనిస్తాను. సో కష్టపడేదానికి అది ఉంది నాకు. సో అందుకనే నేను ఎక్కువ కష్టపడేవాడినేమో అని చెప్పి అన్నాను అంతే. ఓకే, సూపర్ సూపర్ సూపర్. సో క్లారిఫై అది అంటే Clarify ఎట్లా అంటే ఇచ్చాడు అది మొత్తానికి. అంటే దానికి అది ఇక్కడ కాదు ఇదా clarify ఇచ్చాడు. అన్నట్టు క్వశ్చన్ చేయాలి కదా. అంటే నువ్వు ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నావు అనేది క్వశ్చన్ చేయాలి కదా. అవును. దానికోసం ట్రోలింగ్ అంతే. మేఘ్నా, వర్కింగ్ విత్ చంద్రహాస్, వాట్ యు సే? Very good. Why the pause? Why the gap? అదే Whatever you have in What mind, you you want to tell. in that space what happened? I'm seriously word Saripovu. తెలుగు సూపర్ మాట్లాడుతుంది సార్. He's a very good friend, and we are like Tom and Jerry. But mostly, he's a brilliant actor, and I've learnt a lot from him. And he's a very good friend. గుడ్ ఫ్రెండ్. ఓకే, యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యు లైక్ ఇట్? యాజ్ ఎ పర్సన్, నాట్ యాక్టర్. ఇంకా Every gap question you ఇచ్చిందిరా. have to look at me. ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చింది. Lots of things are good about him. Lots of things. Lots of things are good about him. My favorite thing is he's always there for me. First Okay. support, best Good support. things. Best supports. యాజ్ అన్ యాక్టర్, నాట్ ఎ పర్సన్, Hmm. వన్ క్వాలిటీ యు పిక్డ్ అవుట్. మళ్ళీ చూస్తుంది మళ్ళీ. You want to say something సరే, bad about me? మీరిద్దరు అలా Bad చూస్తూ quality. ఉండండి, మేము మాట్లాడుకుంటాం అయితే. He fights a lot. That's bad quality. ఫైట్ చేస్తావా? ఎందుకు నానా? Hey, మంచి what మంచి fight? Character, original character in the movie. Original Aha, character. original He's character. like that in In the real movie. life also. ఏదైనా ఒక డైలాగ్ గుర్తుందా? కెన్ యూ సే వన్ తెలుగు డైలాగ్ విత్ చంద్రహాస్? Sampath sir say no, some dialogue. No, that I can yesterday tell. you told right there. When we used to fight in the film, what dialogues did we say? నీకు ఒక్క కాలు విరగొట్టాడు, మనం వాడికి 2 కాళ్ళు విరగొడదాం. Or ek baar? సరే నువ్వు చెప్పు నాన్న, ఏం చెప్పాలి? నువ్వు చెప్పు. నీకు ఒక నా డైలాగ్ డైలాగ్ చెప్తా నేను. ఆ, తన చెప్పు dialogue నా. ఎందుకు? కాదు నాన్న, తనకు చెప్పే డైలాగ్ చెప్తే ఇద్దరం బాగున్నారు కదా ఫ్రేమ్ లో, చూడ్డానికి క్యూట్ గా ఉంటది. నువ్వే తనకు చెప్పు పోనీ డైలాగ్. అలా కాదు బుజ్జమ్మ, డైలాగ్ అడుగుతున్నారు కదా, ఏదో ఒకటి చెప్పు. ఇది కళ్ళకొస్తావ్, ఇది ప్రాణమై కూర్చున్నావ్, and love you dude. ఎంత క్యూట్ గా చెప్పావు బుజ్జమ్మ, నేను కూడా అంతే. హీరో గారు, మీరు ఇలాగే ఎక్కడ దొరకకుండా పంచులకి పంచులు వేస్తూ, ఫన్ కి ఫన్ ఇస్తూ, ఎంటర్టైన్మెంట్ కి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. కమింగ్ ఈ యాటిట్యూడ్ స్టార్ మనం ఎలాగో పిలవము కాబట్టి స్టార్ ఫేమ్ లోనే ఇచ్చేద్దాం మనం, లక్కీ స్టార్. లక్కీ స్టార్. చెప్పారు, నీతో సినిమా తీస్తే లక్ అంట. వాళ్ళు ఇందాక నుంచి చెప్తున్నారు నాకు. ఐ ఫీల్ లక్కీ టు బి వర్కింగ్ విత్ దెమ్. వాళ్ళు అలా అనడం అది సో స్వీట్ ఆఫ్. చంద్రరాజ్ ఎక్కడుంటే ఎయిర్పోర్ట్ లో గానీ, గల్లీలో గానీ, రోడ్డు మీద గానీ, కాఫీ షాప్ లో గానీ, మాల్ లో గానీ, ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు గుర్తుపడేస్తారు. ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. డెఫినెట్లీ. కొన్ని సినిమాలు తీస్తేనో, కొంత ప్రొజెక్షన్ ఉంటేనో ఆ ఫేమ్ అనేది స్టార్డమ్ అని వస్తుంది. బట్ కొన్ని సినిమాలకే ఇంత ఫేమ్ అని తెచ్చుకున్నాడు. సో నిజంగా మీరు అన్నట్టు లక్కీ స్టార్. స్టార్. లక్కీ స్టార్. యా. సో ఫైనల్ గా Feb 6th వచ్చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నిజంగానే ఇప్పుడు షో చూసిన అందరూ బాగుందని చెప్తున్నారు. మేము కూడా థియేటర్ లో 6th చూడడానికి రెడీగా ఉన్నాం. మీకు మంచిగా డబ్బులు రావాలి, మీకేమో మంచిగా ప్రేమించాలి అందరూ. అలాగే హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయిపోవాలి. మా హీరో గారు ఇక్కడే ఉంటారు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ మాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా చెప్పండి. చెప్పండి. ఒక అయ్యో, అదే రియల్ చెప్తాను. ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకుని మేము ఇన్స్పైర్ చేసింది అది. సో గైస్, Feb 6th వచ్చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తున్నారు మనల్ని. సో మీరు కూడా సినిమా చూసా ఖచ్చితంగా వీళ్ళందరినీ బరాబర్ ప్రేమిస్తారు. Feb 6th థియేటర్ లోకి వచ్చేస్తున్నారు. ఒక మంచి ఫిలిం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే 6th థియేటర్ లో కలుసుకుందాం.